మీరు కన్నడ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడి నుంచి? నేను కన్నడ ఫీల్డ్కి ఎలా వెళ్ళానంటే, ఫస్ట్ ఇద్దరు పెళ్ళాల ముద్ర పోలీసు ఇక్కడ హిట్ అవ్వగానే కాట్రగడ ప్రసాద్ గారు, బలరాం గారు కలిసి, అనుపమ బలరాం గారు దీన్ని కన్నడంలోనూ తమిళ్లోనూ తీస్తే బాగుంటుంది అని ప్రపోజల్ పెట్టారు. ఓకే. ప్రపోజల్ పెట్టినప్పుడు ఎవరు డైరెక్టర్ అనుకున్నప్పుడు ఎందుకు ఆయనే పెట్టుకుందాం రేలంగి నరసింహారావు గారిని అని చెప్పి నన్ను పెట్టుకున్నారు. ఆ విధంగా తీసుకెళ్ళి ఎవ్వరు హిందిన ముద్దిన పోలీస్ అది చేశారు ఆ సినిమా. మీకు కన్నడం రాదుగా మరి అప్పుడు? కన్నడం అంటే కన్నడం తెలుసు నాకు, ఎందుకంటే నా వైఫ్ కన్నడం అయ్యి కదా వచ్చింది. నా బావమరిదికి, మా బావమరిదులు అందరూ కన్నడం. అంటే తెలుగు వాళ్ళే లాంగ్ బ్యాక్ దే సెటిల్డ్ దేర్. కన్నడం బాగా అర్థమవుద్ది, కానీ కన్నడం నేను మాట్లాడలేను. కాబట్టి వెళ్ళాను. మొత్తం మీద ఒక కన్నడం అసోసియేట్ డైరెక్టర్ని అక్కడ వైద్య గారు అని ఆయన్ని పెట్టుకుని ఇద్దరు పెళ్ళాల ముద్ర పోలీసు చేసాం సార్. ఓకే. ఎవ్వరి హిందిన ముద్దిన పోలీసు మంచి హిట్ అయిందని 100 days. తర్వాత అదే ప్రొడ్యూసర్లో ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం కాటగడ ప్రసాద్ గారును బలరాం గారు ఎదురు మనయిలి గండ పక్కత మనలి హెంతి అని తీశారండి. ఓకే. అది హిట్ అయింది సార్. అయిన తర్వాత నెక్స్ట్ మురళీమోహన్ గారు ఒక సినిమా తీయాలి. ఓకే. ఏది తెలుగులో హిట్ అయింది సినిమా పెళ్ళాన్ని చెబితే వినాలి, కోడిరామకృష్ణ డైరెక్ట్ చేశాడు. దాన్ని నరసింహారావు చేత, రేలంగి నరసింహారావు గారి చేత కన్నడంలో చేయిందాం అని నన్ను కౌరు పంపిస్తే నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. కిషోర్ గారు మాట్లాడారు, నరసింహారావు గారు ఇలా సినిమా చేద్దామండి మనం జేబేరీ మీద కన్నడ పిక్చరు, పెళ్ళాన్ని చెబితే వినాలి. ఓకే. హెంతి ಹೇಳಿದ್ರೆ ಕೇಳಬೇಕು అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, ఆర్టిస్టులను ఫిక్స్ చేసుకున్న తర్వాత బెంగళూరు వెళ్ళాం ఇద్దరం 2 days బిఫోర్. వెళ్ళినప్పుడు రాజ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం సార్, రాజ్ కుమార్ గారిని మనం ఒకసారి కలిసి వద్దాం, ఆయన ఓపెనింగ్కి పిలుద్దామని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ రాజ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు. మురళీమోహన్ గారు అంటే ఎవరో తెలుసు కదా, నేను ఎవరో తెలీదు. ఆయన పరిచయం చేశారు, రేలంగి నరసింహారావు సార్ లాగా డైరెక్టర్, అది వెరీ నైస్, సూపర్. ఇలాగ మీరు ఎల్లుండి ఓపెనింగ్ మీరు రావాలి. లేదు, ఎల్లుండి నేను నా పిక్చర్ ఓపెనింగ్ రిలీజ్. సో ఫ్యాన్స్ అందరూ వచ్చి మీద పడిపోతారు మా ఇంటి మీద. నేను రాను, నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటాను సాయంత్రం వరకు కూడా. నేను ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాను. సాయంత్రం ఏదో టైంలో నేను వచ్చి మీ షూటింగ్ దగ్గర కలుస్తాను. సరే సార్ అయితేనే అలా అని చెప్పి ఖాళీగా ఉండడం కాదు మీరు. మొత్తం మా కొడుకులు ఇద్దరు, శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, పృథ్వీరాజ్ కుమార్, పార్వతమ్మ అందరూ వచ్చి మీకు అటెండ్ అవుతారు. ఓకే అన్నారు. ఆయన మాట ప్రకారం అందరూ వచ్చి అటెండ్ అయ్యారు సార్. ఆ రోజు ఈవినింగ్ సాయంత్రం 6 o'clockకి రాజ్ కుమార్ గారు బ్రేక్ ఇచ్చాం, కూర్చున్నాం, టిఫిన్ చేస్తున్నాం. ఆయన వచ్చారు సార్, కారు వచ్చింది. ఆ కారు ఎవరితో మాకు తెలియదు, నాకు కిషోర్ గారికి. మురళీమోహన్ గారు అయ్యప్ప మాల వేసుకుని ఉన్నారు, ఆయన రూమ్కి వెళ్ళారు కనిష్క హోటల్కి, డ్రెస్ స్నానం చేసి పూజ చేసుకుని వస్తానని. కారు వచ్చి ఆగింది. జనమందరూ లేచిపోయి కారు దగ్గరికి వెళ్ళిపోయి ఎత్తున్నారు. ఎవరైనా ఇంత పెద్ద వ్యక్తి వస్తున్నారు, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అని చూస్తే రాజ్ కుమార్ గారు డ్రైవర్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తే దిగేడు సార్. ఆయన ఒక్కొక్కళ్ళు కాళ్ళకి నమస్కారాలు పెట్టేస్తున్నారు. ఆ దిగిన వ్యక్తి మా దగ్గరికి రావడానికి 1/2 hour పట్టింది సార్. లాన్లో కూర్చున్నా మా దగ్గరికి, అక్కడి నుంచి ఇక్కడికి. ఓకే. అంతమంది దండాలు మేము లేచి నిలబడ్డాం. ఈ లోపల మేకప్ రాము గారితో కిషోర్ గారు మురళీమోహన్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకురా, రాజ్ కుమార్ గారు వచ్చారు వెళ్ళి కూర్చున్నారు. ఎక్కడ మురళీమోహన్ గారు లేరు, ఇలాగ స్నానానికి వెళ్ళారు సార్, అయ్యప్ప మాల వేసుకున్నారు కదా. అలాగే కూర్చోండి డైరెక్టర్ గారు అన్నాడు. కంగ్రాట్స్ అన్నారు. ఆయనకి స్వీట్ తీసుకొచ్చి ఇచ్చారు. స్వీట్స్ అన్ని ఆ స్వీట్ తీసి నాకు నోట్లో పెట్టాడు. అదే ఫోటో మా ఇంట్లో. ఓకే. అదండి. ఆల్ ది బెస్ట్ అని మురళీమోహన్ గారు వచ్చారు, మాట్లాడి వెళ్ళిపోయారు. చాలా మర్యాదస్తులు అంటారు అసలు వాళ్ళు, ఫ్యామిలీ అంతా. ఎంత గొప్ప మర్యాదస్తులు అంటే మీకు చెప్తాను విషయాన్ని. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది మంచి హిట్. హెంతి ಹೇಳಿದ್ರೆ ಕೇಳಬೇಕು అంటే పెళ్ళాన్ని చెప్తే వినాలి. హెంతి అంటే పెళ్ళాం, హెంతి ಹೇಳಿದ್ರೆ చెప్తే ಕೇಳಬೇಕು విను, హెంతి ಹೇಳಿದ್ರೆ ಕೇಳಬೇಕು అది మంచి హిట్. 3 ఈ 3 హిట్లతోటి కన్నడ రంగంలో మన పేరు కొంచెం మారుమోగింది 3 సినిమాలతోటి. అప్పటికే తెలుగులో నేను ఎన్ని సినిమాలు చేయడం, అక్కడ కన్నడంలో కూడా పేపర్లో రాయడం, తెలుగు న్యూస్ల్లో ఇవన్నీ చూసి వాళ్ళు ఇదయ్యి, అప్పుడు నేను చెప్పాను ఇందాక మేకప్ మ్యాన్ ఒక ఆయన వచ్చాడు. మేకప్ మ్యాన్ వచ్చి ఏమండి ఇలాగా నేను స్వర్ణలత మేకప్ మ్యాన్ని, ఇలాగ మా ప్రొడ్యూసర్లో ఒకళ్ళు మీతో సినిమా తీయాలనుకుంటారు, రైట్ మన వచ్చారు, మాట్లాడి
కథ ఏదన్నా మనం చెయ్యాలండి అది ఇది అన్నారు. ఓకే అట్లాగేనండి, మంచి కథలు ఉన్నాయి చేద్దాం పర్వాలేదు అన్నారు.